నమస్కారం. ఈ యొక్క వీడియోలో భారత్ పర్సన్ యాప్‌లో టెంపరరీ కాప్ ఐడీని ఎలా రిజిస్టర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తా ఉన్నాను. ఈ టెంపరరీ ఐడీ ఏంటనంటే కాప్ పుట్టిన తర్వాత మనం 45 రోజుల్లో కాప్ రిజిస్టర్ చేయాలి. దూడకి ట్యాగ్ ఏసి మనం రిజిస్టర్ చేయాలి. ఒకవేళ ఈ 45 డేస్‌లో రైతులు కొంతమంది ఒప్పుకోరు దూడ చిన్నగుందని. అట్లాంటి సందర్భాలలో టెంపరవరీ ఐడీని రిజిస్టర్ చేసుకొని, ఆ టెంపరవరీ ఐడీకి మనకు 90 డేస్ వ్యాలిడిటీ ఉంటది. ఆ 90 రోజుల్లో టెంపరవరీ ఐడీ మీద ఆహ్, పర్మనెంట్ ట్యాగ్ ఐడీని రిజిస్టర్ చేయొచ్చు. ఆ టెంపరవరీ ఐడీని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి? తర్వాత ఆ టెంపరవరీ ఐడీని పర్మనెంట్ ట్యాగ్ ఐడీకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మొదటగా మనం ఈ యానిమల్ బ్రీడింగ్ సెక్షన్‌లోకెళ్ళిన తర్వాత, ఆ ఈన యొక్క దూడ యొక్క ట్యాగ్ నంబర్‌ని ఇక్కడ మనం కావింగ్‌లో ఎంటర్ చేసుకోవాలి. కావింగ్‌లో ఎంటర్ చేసుకున్న తర్వాత, మనకి ఈ విధంగా రైతు యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆ రైతు డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్యాగ్ నంబర్ షో అవుతది. ట్యాగ్ నంబర్ ముంగట క్లిక్ చేసుకొని యాడ్ కావింగ్ ఇక్కడ యాడ్ కావింగ్ ఏదైతే ఉందో, యాడ్ కావింగ్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. యాడ్ కావింగ్ పైన చేసుకున్న తర్వాత, మనం ఈ దూడ ఈనిన డేట్ ఏదైతే ఉంటదో, దాన్ని మనం దూడ ఈనిన డేట్‌ని మనం సెట్ జేసుకోవాలి. ఇక్కడ కాలింగ్ డేట్‌లో దూడ ఈనిన డేట్‌ని సెట్ జేసుకుంటే, ఇక్కడ మనకు సర్వీస్ టైప్ ఏదైతే ఉందో ఇంటర్నల్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసిందిక్కడ. అక్కడ ఈ ఇంటర్నల్ అనేది ఇంటర్నల్ ఏఐ అని రావాలి. అయితేనే అది ఏఐకి కావింగ్ డేట్‌కి ఏఐకి మ్యాచ్ అయిందని లెక్క. అయితే ఈ కావింగ్ స్టేటస్ ఏదైతే ఉందో ఇది సక్సెస్‌ఫుల్ కావింగ్. తర్వాత ఇంటర్నల్ సర్వీస్ టైప్ అనేది ఆటోమేటిక్‌గా ఏఐ డేట్‌కి, కావింగ్ డేట్‌కి మ్యాచ్ అయితే ఇంటర్నల్ ఏఐ అని అదే లోడ్ అవుద్ది. తర్వాత నంబర్ ఆఫ్ కావ్స్‌లో ఒకవేళ సింగిల్ కాప్ ఉంటే సింగిల్ కాపు, ఒకవేళ కౌలలు పుడితే ట్విన్స్. ఇక్కడ సింగిల్ కావ్ కాబట్టి నేను సింగిల్ కాప్ సెలెక్ట్ చేసుకున్నాను. కావింగ్ ఇక్కడ ఇది ఉంది కావింగ్ ఏజ్ ఉంది కదా! ఇక్కడ మనం నార్మల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా కాప్ అని వస్తది. ఒకవేళ మనం ట్విన్స్ అక్కడ ఈ నంబర్ ఆఫ్ కావింగ్‌లో ఉందిగా అక్కడ. మనకు ట్విన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ కాప్ 1, కాప్ 2 అనే ఆప్షన్స్ వస్తాయి. మనం సింగిల్ అనే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు కాప్ అని వచ్చింది. ఈ కాప్ 1 కాప్ దగ్గర ఈ పెన్సిల్ గుర్తుంది కదా! మనకి. పెన్సిల్ గుర్తు పైన క్లిక్ చేసుకుంటే కాప్ డీటెయిల్స్ అడుగుతది. ఈ కాప్ డీటెయిల్స్‌లలో మొదటగా మనకు అడిగేది ఆర్ యూ ఫిజికల్లీ ఇయర్ ట్యాగింగ్ ది యానిమల్ అని అడుగుతా ఉంది. అంటే మనం ట్యాగ్ ఎయట్లేదు కాబట్టి మనం టెంపరరీ రిజిస్టర్ చేస్తా ఉన్నాం కాబట్టి, ట్యాగ్ ఎయట్లేదు కాబట్టి, ఆర్ యూ ఫిజికల్లీ యూఆర్ ట్యాగింగ్ ద యానిమల్ అంటే నో అని ఎంటర్ చేసుకోవాలి. నో అని ఎంటర్ చేసుకున్న తర్వాత నువ్వు ఎందుకు ట్యాగ్ ఎయలేదు అనేది రీజన్ ఇక్కడ ఉంటది. రీజన్ ఫర్ నాట్ ఎంటరింగ్ ద ఇయర్ ట్యాగ్ నంబర్ అని ఉంది. అక్కడ ఎందుకు ఇయర్ ట్యాగ్ అప్లై చేయలేదు, ఎందుకు ఇయర్ ట్యాగ్ నంబర్ ఎంటర్ చేయట్లేదు అనంటే, ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. కాప్ డైడ్ బిఫోర్ ఇయర్ ట్యాగింగ్. అంటే మనం ట్యాగింగ్ చేయకముందు దూడ చనిపోవడం గానీ, డామ్ సోల్డ్ విత్ ద కాఫ్ అంటే తల్లిని, దూడని రైతు అమ్ముకోవడం గానీ, లేదా కాఫ్‌ని మాత్రమే అమ్ముకోవడం గానీ, లేకపోతే కల్లింగ్ చేయడం గానీ, లేకపోతే రిఫ్యూజ్డ్ బై ఫార్మర్ కాప్ సిక్ అంటే దూడ హెల్త్ బాలేకపోవడం వల్ల ఏయనీయకపోవడం గానీ, లేకపోతే ఆహ్, ఇయర్ 2 ఇయర్ టూ ఎర్లీ 2 ఇయర్ ట్యాగ్ అనేది ఆప్షన్ ఉంది లాస్ట్‌కి. రిఫ్యూజ్డ్ బై ఫార్మర్ టు ఎర్లీ 2 ఇయర్ ట్యాగ్ అని ఉంది. ఒకవేళ చిన్నగుంది అని చెప్పి రైతు వద్దన్నప్పుడు ఈ రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ మనకు రెండే ఉంటాయి. ఎక్కువ శాతం ఉండేటిది దూడ హెల్త్ బాగాలేనప్పుడు రైతు ఇయనీయకపోవడము, లేదు అనంటే చిన్నగుంది ఇప్పుడు వద్దనడము. లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. చిన్నగుందని చెప్పి ఇయనీయలేదనుకోని. తర్వాత ఈ ఆప్షన్ తర్వాత ఈ కాఫ్ నేమ్ ఏదైతే ఉందో, కాఫ్ ఏదన్నా దూడకి ఆ రైతు ఏదైనా పేరు పెడితే అది. ఒకవేళ లేదను వదిలేయాలి. అది మ్యాండేటరీ ఏం గాదు. ఈ తర్వాత కాప్ సెక్స్ అనమాట. అది మేలా, ఫీమేల్ అని సెలెక్ట్ జేసుకోవాలి. నేను జేసేది ఫీమేలు. అయితే ఒకవేళ ఈ ఫోటో ఆప్షన్ అనేది పర్మనెంట్‌గా ట్యాగ్ ఏసి రిజిస్టర్ చేస్తుంటే ఫోటో అవసరము. ఇప్పుడేం మ్యాండేటరీ ఏం గాదు. ఈ రీజన్స్‌తోని మనం సేవ్ అనే ఆప్షన్ ఒత్తుకోవాలి. సేవ్ అన్న తర్వాత ఆహ్, ఇది మనం రివ్యూ అండ్ నెక్స్ట్‌లో జూసుకుంటే ఇక్కడ మనకు డీటెయిల్స్ ఒస్తాయి. ఏ డేట్, డాటా ఎంట్రీ డేటు, తర్వాత కావింగ్ డేటు, సక్సెస్‌ఫుల్ కావింగ్, సింగిల్ కాప్, నార్మల్, ఇంటర్నల్ ఏఎన్ ఇక్కడ సర్వీస్ టైప్ మాత్రం కంపల్సరీ ఇంటర్నల్ ఏఎనే రావాలి. మనం పీడీ చేసినా, ఈవెన్ కావింగ్ ఎంట్రీ చేసినా ఇంటర్నల్ ఏఎన్ రావాలి. సైడ్ ఐడి ట్యాగ్ అంటే లేదు కాబట్టి లేదు. ఇవైతే కంపల్సరీ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఈ విధంగా మనకు టెంపరవరీ కాపు ఐడీ అనేది వస్తది. అయితే ఈ విధంగా మనం సేవ్ చేసిన తర్వాత టెంపరవరీ కాఫ్ ఐడీ అని వచ్చింది మనకు. ట్రాన్సాక్షన్ ఐడీ ఇది. డాటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. కాఫ్ ఐడీ
కాఫ్ 1 టెంపరవరీ ఐడి ఇది 2410312508 అయితే ఉందో టెంపరవరీ ఐడి. దీనికి 90 డేస్ వ్యాలిడ్ ఉంటది. 90 డేస్ లోపల ఈ ఐడి ఏదైతే ఉందో కాప్ 1 టెంపరవరీ ఐడి ఈ ఐడితోని 90 డేస్‌లో మనం పర్మనెంట్‌గా దూడకి మనం పోగేసిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి మళ్ళా. ఇక్కడ కాప్ 1 టెంపరరీ ట్యాగ్ కింద ప్లీజ్ కంప్లీట్ ద ట్యాగ్ రిజిస్ట్రేషన్ బిఫోర్ టు బి కంప్లీటెడ్ వితిన్ 90 డేస్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ విత్ టెంపరరీ ఐడి. అనంటే ఈ 90 రోజులు అవ్వకముందే ఈ టెంపరవరీ రిజిస్ట్రేషన్ ఇష్యూ అయిన 90 రోజుల లోపలనే కాఫ్‌ను రిజిస్టర్ చేయండి అని అంటా ఉంది ఇక్కడ మనకు. కంపల్సరీ మనం ఇది రాసి పెట్టుకోవాలి. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలి. ఈ టెంపరవరీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మనం దాన్ని రాసి పెట్టుకుంటే మనం ఆ ఇయర్ ట్యాగ్ వేసినప్పుడు మనకు రిజిస్టర్ చేసి ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఈ టెంపరవరీ ఐడితోని పర్మనెంట్ ట్యాగ్ ఏ విధంగా రిజిస్టర్ చేయాలో చూపిస్తాను. అయితే మనకు టెంపరవరీ ఐడి వచ్చింది కదా! ఆ టెంపరవరీ ఐడితోని మనం పర్మనెంట్‌గా కాపు దూడకి ట్యాగ్ ఏసి, ఆ ట్యాగ్ నంబర్ ఏ విధంగా రిజిస్టర్ చేయాలని చూపిస్తాను. అందులో ఇక్కడ మనము ఇంతకుముందు యానిమల్ బ్రీడింగ్‌లోకెళ్ళి కావింగ్ చూయించాం కదా! ఇప్పుడు క్విక్ సర్వీస్‌లోని సెకండ్ ఆప్షన్ యానిమల్ మేనేజ్‌మెంట్ ఉంది కదా! ఈ యానిమల్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళి క్లిక్ చేసుకొని, ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఇయర్ ట్యాగింగ్ చేంజ్ ఉంది కదా! ఇయర్ ట్యాగింగ్ చేంజ్ పైన క్లిక్ చేసుకోవాలి మనం. ఇయర్ ట్యాగ్ చేంజ్ పైన థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకిక్కడ ఇయర్ ట్యాగ్ చేంజ్ అని అడుగుతా ఉంది. ఇయర్ ట్యాగ్ అంటే మనకు పాత సర్వీస్ మనకు అదేదైతే ఉందో మనకి ఇంతకుముందు వచ్చిన టెంపరవరీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. టెంపరవరీ ఐడిని ఎంటర్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇంతకుముందు ఆ ఫార్మర్ డీటెయిల్స్ మనకొస్తాయి. ఆ ఫార్మర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతా ఉందన్నమాట. ఇక్కడ మనకి టెంపరవరీ ఐడి ముంగట బాక్స్ వచ్చింది కదా! ఆ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ యానిమల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ఇయర్ ట్యాగ్ చేంజ్ వెరిఫై ఓటీపీ అని వచ్చింది. ఇక్కడ ఇయర్ ట్యాగ్ చేంజ్ పైన మనం కొట్టుకుంటే టెంపరరీ ఐడి ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఏమడుగుతుంది? ఇయర్ ట్యాగ్ చేంజ్ డేట్ అడుగుతుంది. తర్వాత రీజన్ ఇయర్ ట్యాగ్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు అని అడుగుతా ఉంది. ఇయర్ ట్యాగ్ చేంజ్‌ని మనం ఎప్పుడెప్పుడు చేస్తాము? ఇయర్ ట్యాగ్ లాస్ అయినప్పుడు గాని, ఇయర్ ట్యాగ్ డ్యామేజ్ అయినప్పుడు గాని చేస్తాము. ఇంకోటి మూడో ఆప్షన్ టెంపరరీ ఐడి రిప్లేస్‌మెంట్. ఇక్కడ మనం టెంపరరీ ఐడిని రిజిస్టర్ చేస్తాం. టెంపరరీ ఐడిని టెంపరరీ కాప్ రిజిస్ట్రేషన్‌ని పర్మనెంట్ కాప్ రిజిస్టర్‌గా చేస్తున్నాం కాబట్టి టెంపరరీ ఐడి రిప్లేస్‌మెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు క్లిక్ అప్‌లోడెడ్ ఫోటో అని అడుగుతా ఉంది ఇక్కడ. అప్‌లోడెడ్ ఫోటో అనుకుంటే మనం మన గ్యాలరీలోకెళ్ళి ఇంతకుముందున్న ఫోటో గాని, లేకపోతే లైవ్‌లో గాని మనం తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్మనెంట్ మనం ఏదైతే ట్యాగ్ ఏసామో దానికి ఆ ట్యాగ్ నంబర్ మనం ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి కింద. ఇక్కడ చేసుకొని ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేసుకొని పర్మనెంట్‌గా దూడకి ఏదైతే మనం పోగేసిన తర్వాత ఫోటో తీసుకున్నామో, దూడ ఫోటో తీసుకున్నామో, ఆ విధంగా మనం ఈ విధంగా ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని లైవ్‌లో అయినా తీసుకోవచ్చు. గ్యాలరీలోకెళ్ళి లోడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ దూడకి ఇయర్ ట్యాగ్ చేసి మాత్రమే ఫోటో తీసుకోవాలి మనకిక్కడ చూపించినట్టు. తర్వాత ఇయర్ ట్యాగ్ నంబర్ మనం పుట్టిన దూడకేసిన ఇయర్ ట్యాగ్ నంబర్ ఏదైతే ఉందో, ఆ ట్యాగ్ నంబర్‌ని ఇక్కడ మనం న్యూ ఇయర్ ట్యాగ్ నంబర్‌లో ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొడితే ఇక్కడ మనకు ఇయర్ ట్యాగ్ చేంజ్డ్ సక్సెస్‌ఫుల్లీ విత్ ట్యాగ్ ఐడి 2410 సక్సెస్‌ఫుల్లీ చేంజ్డ్ 380. ఇక్కడ మనకొచ్చింది చూడు. మనం ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న టెంపరరీ ఐడి ఏదైతే ఉందో, ఆ టెంపరరీ ఐడి పర్మనెంట్ ట్యాగ్ ఐడిలా కన్వర్ట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ అనమాట. ఇందులో ఏంటినంటే, ఇది ఎందుకు ఈ అంశం అనంటే మనకు ఎన్‌డీడీవి అనేది ఇది భారత్ ప్రస్థాన్ యాప్‌లో 45 డేస్ వరకే మనకు కొంత వెసులుబాటు కల్పించిర్రు బ్యాక్ డాటాని ఎంటర్ చేయడానికి. ఏఐ అయినా, పీడీ అయినా, కాఫ్ అయినా 45 డేస్‌లోనే ఎంటర్ చేయాలి. ఈ కాఫ్ ఎందుకనంటే ఏఐ, పీడీ అనేది ఎంబడెంబడే సెట్ చేయొచ్చు కానీ కొన్నిసార్లు రైతులు మనకి కాఫ్‌కి ట్యాగ్ ఎయ్యనియరు కాబట్టి ఈ పద్ధతి ద్వారా మనం ఇంకొక 90 రోజుల టైం వెసులుబాటును పొంది ఇయర్ ట్యాగ్ అప్‌లోడ్ చేయవచ్చు. ధన్యవాదాలు.